తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుతో కొనసాగుతున్న నిరవధిక సమ్మె సోమవారంకు బోధనలో 6వ రోజుకు చేరుకుని ఉద్రిక్తతను సంతరించుకుంది. ఎస్పీడీసీఎల్ డివిజన్ కార్యాలయం ముందు ఆర్టిజన్లు, ఆన్మాన్ ఉద్యోగులు, మీటర్ రీడర్లు నల్ల రిబ్బన్లు ధరించి గట్టి నిరసన వ్యక్తం చేశారు. వేతనాల పెంపు, సేవ భద్రత, పని విధానాల మెరుగుదలపై ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడంపై నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డివిజన్ చైర్మన్ రవి, కిరణ్, కన్వీనర్ జి సంజీవ్ కుమార్, ధనుంజయ్, అబ్దుల్ వహీద్, బండారి, నవీన్, జగన్, శ్రీనివాస్ రెడ్డి, కొంటి రాములు, మల్లికార్జున్, శ్రవణ్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. కార్మికులను వెంటనే కార్మికులకు జీవో నంబర్ 11 ప్రకారం వేతనాలు చెల్లించాలి. జీవో నంబర్ 11 ప్రకారం వేతనాలు చెల్లించాలి. ఏపీఎస్సీబీ రూల్స్ వెంటనే అమలు చేయాలి. ఏపీఎస్సీబీ రూల్స్ వెంటనే అమలు చేయాలి. ఏపీఎస్సీబీ రూల్స్ వెంటనే అమలు చేయాలి. ఏపీఎస్సీబీ రూల్స్ వెంటనే కన్వర్షన్ ఆర్టిజన్ వద్దురా ఆర్టిజన్ వద్దురా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఏపీఎస్సీబీ రూల్స్ వెంటనే అమలు చేయాలి. కన్వర్షన్ ఆర్టిజన్ వద్దురా ఆర్టిజన్ వద్దురా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. రక్షించాలి. రక్షించాలి. ఆర్టిజన్లము అనే మేము సబ్స్టేషన్లో పనిచేస్తాము. అయితే గత 15-18 ఏళ్ళ నుంచి ఈ సంస్థకు మేము ఎన్నో సేవలు చేశాము. కానీ ఈ సంస్థలో మాకు స్పెషల్గా ఒక ఆర్టిజన్ అనే రూల్ పెట్టేసి మమ్మల్ని చాలా దౌర్జన్యానికి గురిచేసింది. ఈ సంస్థలో ఒకే సంస్థ ఒకే రూల్ అని చెప్పేసి ఉండాల్సిన దగ్గర మమ్మల్ని అబ్జర్వ్ అని చెప్పేసి గత ప్రభుత్వము ఇప్పటివరకు మమ్మల్ని ఏ విధంగా అటు పర్మనెంట్ ఎంప్లాయీ కాకుండా ఇటు అవుట్సోర్సింగ్ కాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. దానికి మేము గత నెల 26వ తారీఖు మరియు 30వ తారీఖు, ఈ నెలలో 8వ తారీఖు నుండి నిరవధిక సమ్మెలోకి దిగినాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19,000 ఆర్టిజన్లము ఈ సమ్మెలో పాల్గొంటున్నాము. ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యం కానీ ఇప్పటి వరకు మమ్మల్ని ఏ విధంగా కూడా చర్చలకు పిలిచి మమ్మల్ని మా డిమాండ్లను ఏవైతే ఉన్నాయో చదువుకు తగ్గట్టు అర్హత, అలాగే మాకు ఇదివరకే గ్రేడ్ చేంజ్ చేయాల్సింది అది చేయకుండా ఇప్పుడు మేము ఏదైతే ఏపీఎస్బీ రూల్స్ అడుగుతున్నామో ఆ రూల్స్ని వర్తింపజేయకుండా అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని, అలాగే పీస్ రేట్ కార్మికులను నెల పూర్తిగా పని కల్పించి పనికి తగ్గ జీతం కల్పించాలని చెప్పేసి మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వానికి పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఎలాంటి చలనం లేకుండా మమ్మల్ని మోసపూరితమైన మాటలు చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది. కాబట్టి మేము ఈ నిరవధిక సమ్మెని ఈరోజు ఏదైతే లేబర్ కోర్ట్ కమిషన్ దగ్గర జరిగిన చర్చలు ఈరోజు కూడా విఫలం జరగడం జరిగింది. దాన్ని 17వ తారీఖు పెంచడంతో మేము ఈ సమ్మెని యథావిధిగా కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా న్యాయమైన డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే మా 19,000 కుటుంబాలకు న్యాయం చేసి మా 19,000 కుటుంబాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థలో సబ్స్టేషన్లో పనిచేస్తున్న ఆర్టిజన్ మేము నేటి రోజు 6వ రోజు సమ్మె చేస్తున్నాము. దీనికి కారణం గత ప్రభుత్వాలు మమ్మల్ని పర్మనెంట్ చేస్తామని కుట్రలు పని మమ్మల్ని ఆర్టిజన్ అనే నామకరణం చేసి మమ్మల్ని ఇటు ఒకే సంస్థ ఒకే రూల్స్ కాకుండా విరుద్ధమైన స్టాండింగ్ రూల్స్ను పెట్టి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. వాటికి విరుద్ధంగా మేము
మేము సమ్మెకు వెళ్ళడం జరిగింది. నేటి రోజు 6వ రోజు సమ్మె చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 19,000 మన కార్మికులము 6 రోజులు సమ్మె చేయడం జరుగుతుంది. విద్యుత్ శాఖలో ఒకే సంస్థ ఒకే రూల్స్ అనే నినాదం కాకుండా 2 రూల్స్ పెట్టి స్టాండింగ్ హాస్ట్ పెట్టి మా ఆర్టిజన్లను మోసం చేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఈ సమ్మె ద్వారా మా నిరసన తెలుపుతున్నాము. ఆర్టిజన్లకు న్యాయం చేయాలి. అదేవిధంగా అన్మ్యాన్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని సమ్మెను చేస్తున్నాము. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మేము ఈ రోజుకు సమ్మె 6వ రోజు సమ్మె జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్చలు కానీ ఏవి కూడా లేవు. మేము న్యాయబద్ధమైన కోరికలే కోరుతున్నాం. మేము ఏమంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే ఏపీఎఫ్సి సర్వీస్ రూల్స్ ఉన్నాయో మాకు కూడా అవే కావాలి. అంతేకాకుండా విద్యార్హతను బట్టి మమ్మల్ని అందరినీ కన్వర్షన్ చేయాలి. ఎన్పీడీసీఎల్లో ఎస్పీడీసీఎల్లో ఉన్నటువంటి అన్మాన్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలి. పీస్ రేట్ కార్మికులకు అమాలీ వర్కర్లకు కింద జియో నంబర్ 11 ప్రకారం శాలరీస్ ఇవ్వాలి. ఇవన్నీ మా న్యాయమైన కోరికలు. ప్రభుత్వం మీద ఎలాంటి ఆర్థిక భారం పడకుండా కానీ ప్రభుత్వం మా పైన ఇంతవరకు కూడా చర్చలకు వెళ్ళడం లేదు. మాకు గత ప్రభుత్వం ఏం చేసింది, 2017లో మమ్మల్ని సబ్స్టేషన్లో ఒక కాంట్రాక్ట్ పద్ధతి తీసేసి అబ్జర్షన్ అనేది చేసుకున్నది. అప్పుడు ఏమని చెప్పింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేసిందని చెప్పుకున్నారు. కానీ ఇప్పటి వరకు మేము పర్మనెంట్ అన్నదే లేదు. మేము ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగంలోనే కొనసాగుతున్నాం. ఇది ఏపీఎస్సీబీ రూల్స్ కాకుండా మా పైన స్టాండింగ్ ఆర్డర్స్ అనేది సపరేట్ రూల్స్ రుద్దడం జరిగింది. దాని ప్రకారంగా మేము ప్రతి ఒక్క విషయంలో నష్టపోవడం జరుగుతున్నది. గ్రాట్యుటీ విషయంలో కానీ, లీవ్స్ విషయంలో కానీ, లీవ్స్ అండ్ క్యాష్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా నష్టపోవడం జరుగుతున్నది. మేము కోరేది ఒకటే కోరిక, సుప్రీంకోర్టు కూడా ఏమని చెప్పింది, సమాన పనికి సమాన వేతనం అని చెప్పింది. ఇప్పుడు మేము అందరం కూడా ఒకే సంస్థలో ఒకే పని చేసినప్పుడు వాళ్ళకు శాలరీ విషయంలో వ్యత్యాసము, మాకు వ్యత్యాసం జరుగుతున్నది. కాబట్టి మాకు ఏపీఎస్సీబీ రూల్స్ అనేది మా ఫస్ట్ డిమాండ్. అలాగే మాకు విద్యార్హతను బట్టి ప్రతి ఒక్కరికి కూడా కన్వర్షన్ చేయాలి. అంతేకాకుండా అన్మాన్ కార్మికులు కూడా చాలా రోజుల నుంచి ఎన్నో దగ్గరలో రోజుకొకరు పిట్టలాగా రాలిపోతున్నారు. అయినా ప్రభుత్వం అసలు పట్టించుకుంటేనే లేదు. ఇంత అన్యాయం అయితే ఎట్లా ఇది? అసలు మేము కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళమే. మనం బట్టి విక్రమార్క గారు వీళ్ళంతా టీఆర్ఎస్ గవర్నమెంట్లో పర్మనెంట్ అబ్జర్షన్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళందరూ టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళని అపోహలో ఉన్నట్టున్నాడు ఆయన. అయ్యా బట్టి విక్రమార్క గారు, మీరు కూడా పాదయాత్రలు చెప్పిన ఒకసారి యాడ్ చేసుకోండి. ఎవరైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మీరు కానీ ప్రతి పాదయాత్రలో సబ్స్టేషన్లలో పోయి కూడా చెప్పారు, మేము అధికారంలోకి రాగానే మీ కోరికలని, మీ న్యాయమైన డిమాండ్స్ అని నెరవేర్స్తామని. ఇప్పుడు గుర్తు రాకొచ్చినామా? మేము కూడా ఓట్లేస్తేనే గెలిచి ఈరోజు మీరు గవర్నమెంట్లో ఉన్నారు. ప్రజల కోసమే గవర్నమెంట్. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా గురించి ఆలోచించి చర్చించండి. అసలు మేము అడిగేది ఏమన్నా న్యాయంగా ఉందా, అన్యాయంగా ఉందా అనేది ఫస్ట్ మీరు ఆలోచించాలి. ఆలోచించి మేము న్యాయబద్ధమైన కోరికలు కొడితే సరే, మాకు మీరు ఏ విధమైన చేసినా మేము ఒప్పుకుంటాం. మేము ప్రతి ఒక్కరు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను ఇప్పటి వరకు కూడా నా ముందట వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు చెప్పొద్దు అమౌంట్ శాలరీ తీసుకుంటున్నాను. మేము 36,000 జీతంలో తీసుకుంటున్నాను. నేను మాకు కూడా విద్యార్హత ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మా న్యాయమైన డిమాండ్లను తీర్చే వరకు మేము సమ్మె అనేది విరమించేదే లేదు. అవసరమైతే నిరాహార దీక్ష కూడా సిద్ధంగా ఉన్నాం. మేము ఏమంటే మీ ప్రభుత్వం కనబడతలేమో. మేము అసలు ఇంతవరకు కూడా మీరు ఎందుకు చర్చలకు పిలుస్తలేరు? ముఖ్యమంత్రి గారు మీరు మీడియా చూస్తలేరు. అసలు దయచేసి ముఖ్యమంత్రి వరకు కూడా నేను మాట్లాడే వాయిస్ ముఖ్యమంత్రి వరకు కూడా చేరాలని, ఖచ్చితంగా మా డిమాండ్లు సాధన అయ్యే వరకు మేము సమ్మెను విరమించమని మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.